ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు రేపు సాయంత్రం ముగియనుంది. ఇప్పటికీ కూటమి అభ్యర్థి పేరు ప్రకటించకపోవడంతో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బైరా దిలీప్ చక్రవర్తి పేరు వినిపించినా ఇంకా ప్రకటించలేదు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమకు పూర్తి స్థాయిలో బలముందని, ఈ సమయంలో టీడీపీ అభ్యర్థిని పోటీలో నిలపడం సరికాదంటున్నారు బొత్స. తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు వైఎస్ జగన్. ఇప్పటికే 5 నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు జగన్. రేపు ఎల్లుండి మిగతా నియోజకవర్గాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంప్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 838 మంది ఓటర్లకు గాను వైసీపీకి 598 మంది ఓటర్లున్నారు. కూటమి బలం 240. కూటమి పోటీతో అప్రమత్తమైన వైసీపీ అరకు, పాడేరు నాయకులను బెంగళూరుకు తరలించింది. ఓ బృందం క్రూయిజ్ షిప్ ట్రిప్ కు సిద్ధంగా, మిగిలిన ప్యాకేజీలో మైసూర్, ఊటీ, కొడైకెనాలున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్న 10కి 10 స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోవడం ఆ పార్టీకి మింగుడు పడ్డం లేదు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు వైసీపీ నేతలు. టీడీపీ కూటమికి చిక్కకుండా క్యాంపు పాలిటిక్స్ అవలంబిస్తున్నారు.